నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మ్యాంగో రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి. నేను ఈ సైజ్ ఆఫ్ మ్యాంగో 2 తీసుకున్నానండి. దాన్ని బాగా వాష్ చేసేసి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను. పీల్ తీసేసాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 15 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇంకొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్, లేదంటే గల్లుప్పు కూడా ట్రై చేయొచ్చు. నేనైతే గల్లుప్పే వేస్తాను. నేను రోటిలో దంచుదామని అనుకుంటున్నాను. రోట్లోనే దంచుతాను. నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళు అంటే రోట్లోనే దంచుతాను. మిక్సీకి అయితే వేయను అనమాట. సో లెట్ గెట్ స్టార్టెడ్ ద ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. నేనైతే వేడి పానే, ఇది కొంచెం వేడిగానే ఉంది. నేను ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలాగా వెల్లుల్లిగానే వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చిగానే వేసేసుకున్నాను. ఇంగువ ఇందాక చెప్పలేదు, ఇంగువ కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా ఇవి ఎలా వేగాయో మనకు అర్థం కావడానికి వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఇట్లా సౌండ్ వస్తుంది మంచిగా. ఇంకా సౌండ్ ఇది వేగిపోయిందండి. ఇంకా కట్టేసుకున్నాము. నేను కట్టేసాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా మ్యాంగోస్, దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాను. వేగిపోయింది, కొంచెం చల్లారాలి. ఫస్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకున్నానండి. ఇది కొంచెం బాగా మెత్తగా దంచుకోవాలి.
ఇలాగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసేసుకుందాం. ఇందులోనే సాల్ట్ కానీ వేసేసుకుందాం. నేను ఈ స్పూన్కి నిండుగా వేస్తున్నాను. ఇది ఇప్పుడు దంచేసుకుందాం. అప్పుడప్పుడు ఇలా కలుపుకొని మళ్ళీ దంచుకుంటే బాగా మెరుగుద్ది అన్నమాట. మొత్తం ఈక్వల్గా మెరుగుద్ది. చూసారు కదండి, ఇంత మెత్తగా అయితే అవ్వాలి. ఇప్పుడు మ్యాంగోస్ వేసేస్తాను. మామిడికాయ కొంచెం కొంచెం వేసుకుంటున్నా, చిన్నది కాబట్టి. మెల్లగా సైడ్కి దంచుకోవాలి ఇది. నాకు ఉప్పు సరిపోలేదండి, మళ్ళీ నేను ఉప్పు అయితే వేసుకున్నాను. ఇట్లా కచ్చా పచ్చాగా దంచేసి తీసేసుకొని పోపు పెట్టేసుకున్నాం. కచ్చా పచ్చాగా దంచితే చాలు ఇది. అయిపోయిందండి. ఇప్పుడు పోపు కానీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. పోపు కూడా ఇదిగోండి, మీరు చూడొచ్చు. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు దీంట్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు
చూసారు కదండి మ్యాంగో రోటి పచ్చడి ఎలా ఉందో. మీరు కానీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కిందే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.